వేదిక మీకు మనం ఆహ్వానించాం. ముందు వచ్చి కూర్చున్న తర్వాత వేదిక ఆ కార్యక్రమం ఒకటే. దానికి మామూలుగా ముఖ్య అతిథి అంటే మనకు ప్రోటోకాల్ ప్రకారము మన జిల్లా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి మరియు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శాసనసభ్యులు ముఖ్య అతిథిగా ఉంటారు ప్రోటోకాల్. ఆ తర్వాత విశిష్ట అతిథి అని ఒక ఇది ఉంటుంది. ముఖ్య అతిథి విశిష్ట అతిథి అని పెడదాం అనుకుంటున్నామంటే మన వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు మనమందరం హాయిగా ఇక్కడ కూర్చున్నామంటే ఆయన పాత్ర చాలా ఉంది కాబట్టి మనం అందరం హాయిగా ఇక్కడ కూర్చోగలుగుతున్నాము. దాని మీద విశిష్ట అతిథిగా మన వ్యవస్థాపక అధ్యక్షుడు నీరుకొండ హనుమంతరావు గారిని విశిష్ట అతిథిగా పెడుతున్నాం. ఆ తర్వాత అతిథుల్లో మన గౌరవ అతిథులు కానీ సీనియర్ సిటిజన్ విశిష్ట అతిథి తర్వాత అండి మన ముందు ఇప్పుడు మన ముందున్న మరి కొల్లిన సంగతి ఏంటి, ఆయన సంగతి ఏంటి, మరి ఆయన ఎక్కడ పెడదాం, పెట్టడానికి తెలియదు కదా. అంటే ఈ ఫంక్షన్ అయింది, నీది నాది, మన ఇంట్లో పెరిగి మనం ఏం చేస్తామండి, మనసాలో పసి కప్పుకుంటామా, వచ్చిన వాళ్ళు అతిథులకు మనం మర్యాదలు చేస్తాం, అంతే కదండి. మరి తర్వాత ఇప్పుడు మనకు రామచంద్రయ్య గారు మీరు అందరూ మనకు 2 సార్లు మనకు చాలా హెల్ప్ చేసేవాడు, ఇక్కడికి వచ్చాడు. టెస్కాన్ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు మరియు ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామచంద్రయ్య గారికి ముఖ్య అతిథిగా ఇస్తున్నాను. ఆయన వేదిక మీద రామచంద్రయ్య గారు స్టేట్ టెస్కాన్ తెలంగాణ సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ అయితే మనమందరం మన అసోసియేషన్ కూడా ఆయన కంట్రోలే అన్నమాట. మన అఫిలియేషన్ ఉంది మనందరం లాగా. మన రేపు వచ్చాడు మన కుర్చీలు వెనక చూడండి ఎవరికి ఉంటారు, ప్రతి కుర్చీ ఆయన ఇచ్చింది. మనం కుర్చీలు ఆయన ఇచ్చాడు, మనకు ఫ్రీజర్ బాక్స్ అక్కడ ఆ వరదలు వచ్చినప్పుడు మనకు 50,000 ఇచ్చి అక్కడ మన ప్రొవిజన్స్ అన్ని ఇచ్చాము. మనం అందరం క్యారమ్ బోర్డు మనం రోజు ఆడుతుంది. క్యారమ్ బోర్డు ఆయన 15,000 పెట్టించాం. ఆయన ఒక 2,000 3,000 ఉప్పు కనుక్కుంటున్నాడు. వాళ్ళ ట్రెజరర్ కూడా మన ట్రెజరర్ లాగా కొంచెం కీపుడు అన్నమాట. అది బాగుంది, ఇక్కడ మాట్లాడడం అయిపోయింది. అక్కడ నేను పోయాను హైదరాబాద్, సెకండ్ పోయినప్పుడు ఏంటంటే ఆయన పట్టుకుపోయాను, ఎందుకైనా మంచిది అని. ఆయన పట్టుకుపోతే నాకు అక్కడ ఇంకొక సాయం జరిగిందండి. ఆయన ఢిల్లీ ఛాంపియన్, అదృష్టవశాత్తు ఆయన బోర్డు కొన్నాను, నేను పోయాను. ఆ కోరి ఫికర్ మత్తులో అయినా వీడు ఏం చేశాడంటే దగ్గరగాడే మంచి బోర్డు తీసుకొచ్చి మా ముందు పెట్టాడు. పెడితే నాకు నిరానుకున్నానండి. ఆయన వచ్చాడండి, ఎన్నికల్లో అన్నాడు, ఎంత చక్కగా ఉంది, ఎంత స్ఫూర్తిగా ఉంది. వాడు ఎలా చెక్ చేశాడండి, స్ట్రైకర్ తీసుకొని గోడలు కొట్టుకుంటూ వచ్చాడండి. ఇది మన గోడలు తీసి పారేస్తున్నాడు, గోడలు కొట్టుకుంటూ తీసి పారేది. జోబులోకి వెళ్ళి మామూలు గుడ్డు మిషన్ రీల్ ద్వారా ఉంటుంది చూడండి, అది తీసుకొని ఈ హోల్ దగ్గర పెట్టి ఇటు 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 పోసిందండి. కింద ఎక్కడ గ్యాప్ రాకుంటాడు, వచ్చినట్టు లేదండి. అలా చేసి మనల్ని బ్రహ్మాండమైన టేబుల్ అండి. వాడి 30 తిప్పలు పెట్టి ఈ టేబుల్ మనకి ఇచ్చాడు. వాడు ఏడ్చాడు, ఊపర్ అనే వాడు తీసుకొని పోతున్నాడు వీడు. నేను అలా నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చి అడిగాడు, నేను ఏం చేయాలి, నేను ఏం కోరుకుంటున్నా ఆ బోర్డే కొనిస్తాను ఆయన రఫీ ఆయన పేరు. ఆ విధానం మనకు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా చెప్తారు. నాకు ఇది ఒక ఉదాహరణ, మనం మంచి పనులు చేస్తున్నాం. అది తర్వాత గౌరవ అతిథి అని ఒక పిలవాల్సి వస్తుంది. గౌరవ అతిథి ఎవరంటే మన లెనినా మేడం. మనము డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, చైల్డ్ వెల్ఫేర్, సీనియర్ సిటిజన్, వికలాంగులకు అందరికీ ఆమె అతిథి. మన డిస్ట్రిక్ట్ లెనినా గారు మనకి ఇంతకుముందు కూడా మనకు 4-5 ప్రోగ్రామ్స్ మన దగ్గర వచ్చింది. ఆమె అదృష్టవశాత్తు అప్పుడు మనకు అంగన్వాడీ ఉంది కదా సార్, సిడిపిఓగా ఉండి ఇప్పుడు ఆమె వెల్ఫేర్ ఆఫీసర్ అయింది. గౌరవ అతిథిగా మనం ఆమె పెట్టుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది ఈ ప్రోటోకాల్ కంపల్సరీ. ఈ ప్రోటోకాల్ తర్వాత మన ఓనరు, మన ఇంటి అతిథి, మన అసోసియేషన్ ముఖ్య అతిథి మన కొల్లు నాగేశ్వరరావు వస్తారన్నమాట. ఫస్ట్ కొల్లు నాగేశ్వరరావు గారు రాదు. అక్కడ ఏంటంటే మనం సభాధ్యక్షుడిగా మన కొల్లు నాగేశ్వరరావు గారు. ఇక ఈయన ఈ ప్రోటోకాల్లో ఫస్ట్ ఫ్రంట్ లైన్లో వీళ్ళందరూ ఉండిపోతారు. ఇప్పుడు వెనక చాలా మంది వస్తారు కదా. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వస్తుంటే షాదీర్ పాషా గారు వస్తారు. మరి ఆయన సంగతి ఏంటి, వెనక ఒక లైన్ వేసి ఆ లైన్లో
జిల్లాలో జిల్లా హెడ్గా ఉన్నాడు. ఇప్పుడు షాఫీ పాషా గారు మన జిల్లా సిపిఐ కార్యదర్శి ఆయన ఉన్నాడు. నెక్స్ట్ రంగాకిరణ్ వస్తాడు, మనకు సహాయం చేస్తున్నాడు. రంగాకిరణ్ వీళ్ళందరూ మనకు రంగాకిరణ్ 10,000 వంద పేజీ తీసుకుంటాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా ఆయనని, రంగాకిరణ్ గారిని, తర్వాత ఇప్పుడు మేము నిన్న కోనేరు సత్యనారాయణ గారికి విజయమోహన్ పై వద్ద పోయాం. కోనేరు సత్యనారాయణ అంటే చిన్ని ఆయనని, తర్వాత ఇక మనకందరికీ పరిచయిస్తుంది మన వాసిరెడ్డి మురళి గారు ఉన్నారు. దేంతో మనకి చేదోడు వాళ్ళుగా ఉంటాడు కాబట్టి మండల కార్యదర్శి వాసిరెడ్డి మురళి గారు. ఆ పక్కన దుర్గరాజు వెంకన్న గారు. ఇప్పుడు మనకు కొంచెం చాలా రోజులు అయిందనుకో, కానీ మనం స్టార్టింగ్ చేసినప్పుడు మనకు ఆ స్కూల్లో కాంపౌండ్